ನಾಳೆಯಿಂದ ತಿರುಮಲದಲ್ಲಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವದ ಹಿನ್ನೆಲೆ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಇವತ್ತು ಆಸ್ಥಾನ ಮಂಟಪದಲ್ಲಿ ತಿಮ್ಮಪ್ಪನ ಸೇವಕರನ್ನು ಭೇಟಿ ಮಾಡಿದರು. ಈ ವೇಳೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಶ್ರೀವಾರಿ ಸೇವಕರಿಗೆ ಬ್ರಹ್ಮೋತ್ಸವಕ್ಕೆ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ನಿರ್ದೇಶನ ಕೊಟ್ಟರು. ಈ ಬಾರಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವದಲ್ಲಿ 3,500 ಶ್ರೀವಾರಿ ಸೇವಕರು ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿದ್ದಾರೆ. ತಿಮ್ಮಪ್ಪನ ಸೇವಕರ ಭೇಟಿ ಬಳಿಕ ಮಾತನಾಡಿದ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು, ಶ್ರೀವಾರಿ ಸೇವಕರೇ ದೇವರ ಬಂಧುಗಳು. ತಿರುಮಲಕ್ಕೆ ಬರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಭಕ್ತರಲ್ಲಿಯೂ ಕೂಡ ದೇವರಿದ್ದಾನೆ. ಭಕ್ತರ ಸೇವೆ ದೇವರ ಸೇವೆ ಮಾಡಿದಂತೆ. ದೇಶದ ಅನೇಕ ಪ್ರಮುಖ ವ್ಯಕ್ತಿಗಳು ಶ್ರೀವಾರಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರ ಆದೇಶದಂತೆ ನಾವು ತಿಮ್ಮಪ್ಪನ ಸೇವಾಕುಲ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮತ್ತಷ್ಟು ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೇವಾ ಅವಧಿ ಮುಗಿದ ನಂತರದಲ್ಲಿ ನಾವು ಅವರಿಗೆ ವಿಶೇಷ ಪ್ರವೇಶ ದರ್ಶನ ನೀಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಆದರೆ ಸೇವಕರು ಒದಗಿಸುವ ವಿಶೇಷ ಸೇವೆಗಳಿಗೆ ಅದು ಸಾಕಾಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. శ్రీవారి సేవకులంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే శ్రీవారి సేవకుల గురించి ఆయన మాట్లాడతారు. ఈ సంఖ్య ఇప్పుడు ఏదైతే 3,500 ఉందో దాన్ని 10,000కి పెంచండి, 15,000కి పెంచండి, వారి యొక్క సేవలు వినియోగించుకోండి అని మాకెప్పుడు వారు సందేశం ఇస్తూ ఉంటారు. కానీ పెంచడంలో ఇబ్బంది లేదు. మరి అక్కడి నుంచి దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వసతి, భోజనం ఇవన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. అవన్నీ ఏర్పాట్లు చేసుకొని ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి అనుకుంటున్నాం. త్వరలోనే తప్పకుండా కావలసినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటాం. నాకు కూడా చాలా పెద్ద వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, మేము వచ్చి సేవ చేస్తాం, మేము వచ్చి సేవ చేస్తాం. కానీ నేను ఇంతవరకు ఒకళ్ళకి కూడా రికమెండ్ చేయలేదు రవి గారికి. ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, రికమెండేషన్లు నడవు. అది చాలామందికి తెలియదు. కానీ ఆ సిస్టమ్ ఎంత గొప్పగా ఉందంటే సామాన్య వ్యక్తి అయినా సరే, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఒకే విధానం అవలంబిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఏర్పాటు చేసే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రికార్డ్స్ ప్రకారం ఈ శ్రీవారి సేవ అనేది 2000 సంవత్సరంలో ప్రారంభమైందని చెప్తున్నారు. అది కంచి కామకోటి పీఠాధిపతి కీర్తిశేషులు జయేంద్ర సరస్వతి గారు ప్రారంభించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ శ్రీవారి సేవ చేయాలని ఎంతోమంది విఐపీలు, వివిఐపీలు వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే దీని అర్థం ఒకటే, మానవ సేవే మాధవ సేవ. ఇక్కడికి వచ్చే భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే, సింపుల్ లాజిక్. కాబట్టి కొంతమంది భక్తులు చాలాసేపు క్యూ లైన్లో నిరీక్షణ చేసి వాళ్ళు కొంత అసహనానికి గురై వాళ్ళు ఏమైనా మాట్లాడినా ఏమైనా అన్నా మనమే సర్దుకొని పోవాలి. వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించే బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా ఇక ఈ యొక్క సంస్థని బలోపేతం చేయాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మేము ముందుకు నడుస్తాము. మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సంస్థని 10 రెట్లు పెంచాలనే ఉద్దేశంతో మేమంతా ప్రయత్నం చేస్తాం. ఇక నెక్స్ట్ మీటింగ్కి ఈ హాల్ కూడా సరిపోకూడదు, దీని ఇంతగా 4 ఇంతల హాల్లో మీటింగ్ పెట్టుకుందాం. ఈ శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే కాకుండా ఈ ఐటీ సేవల్లోనూ, ఆరోగ్య
హాస్పిటల్స్లో కానీ ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యం గల వాళ్ళని వాడుకుందామనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే సిపిఆర్ఓ గారికి, నేను ఇందాక చూశాను వాళ్ళు ఇచ్చిన నోట్లో, ఈ 5 రోజులు సేవ చేస్తారు, వెళ్ళేటప్పుడు ఎస్సీడీ దర్శనం ఇస్తాము, ఒక లడ్డు ఇస్తామని. ఎస్సీడీ సరిపోదు వాళ్ళకి, స్వామివారిని కొంచెం దగ్గరలో ఉండేటి దర్శనం చేయిస్తే వాళ్ళు ఈ వారం రోజులు కష్టపడిందంతా మర్చిపోయి దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తారు. కాబట్టి ఆయన ప్రపోజల్ ఇస్తే దాన్ని నేను మన పాలక మండలిలో పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకుందాం. ఈ శ్రీవారి సేవకులంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే శ్రీవారి సేవకుల గురించి ఆయన మాట్లాడతారు. ఈ సంఖ్య